ఏపీలో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి గుంటూరు జిల్లాలో మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యూన్సీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరు నిల్చున్నారు, ఎమ్మెల్యేగా ఎవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా మాధవి గారికి 1,16,067 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన విడుదల రజనీ గారికి 64,917 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గల్లా మాధవి గారు 51,150 ఓట్ల మెజార్టీతో గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ నజీర్ గారికి 1,815 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన షేక్ నూరి ఫాతిమా గారికి 68,853 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మహమ్మద్ నజీర్ గారు 31,962 ఓట్ల మెజార్టీతో గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దూలిపల్ల నరేంద్ర గారికి 1,10,410 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన అంబటి మురళి గారికి 77,490 ఓట్లు వచ్చాయి. ఇక్కడ దూలిపల్ల నరేంద్ర గారు 32,915 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున పొన్నూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. గుంటూరు జిల్లా పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన బూర్ల రామాంజనేయులు గారికి 128,665 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన బాలసాని కిరణ్ కుమార్ గారికి 86,650 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బూర్ల రామాంజనేయులు గారు 42,015 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. గుంటూరు జిల్లా తాడికొండ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున తెనాలి శ్రవణ్ కుమార్ గారికి 1,09,585 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన మేకతోటి సుచరిత గారికి 69,979 ఓట్లు వచ్చాయి. వీరిలో తెనాలి శ్రవణ్ కుమార్ గారు 39,606 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున తాడికొండ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. గుంటూరు జిల్లా తెనాలి కాన్స్టిట్యూన్సీలో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి 1,23,961 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన అన్నాబొత్తుని శివకుమార్ గారికి 75,849 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు 48,112 ఓట్ల మెజారిటీతో తెనాలి కాన్స్టిట్యూన్సీలో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో నారా లోకేష్ గారు మరియు మురుగుడు లావణ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో టీడీపీ తరపున నారా లోకేష్ గారికి 167,710 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున మురుగుడు లావణ్య గారికి 76,297 ఓట్లు వచ్చాయి. నారా లోకేష్ గారు 91,413 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.